14 డేస్ 14 సెషన్స్ విన్నాను కదా సార్. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఇక్కడ సేవింగ్ చేయాలి అమౌంట్, తర్వాత హోమ్ ప్లాన్, కార్ ప్లాన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ప్లాన్, వీటన్నిటి గురించి ఇంతకు ముందు జీరో నాలెడ్జ్. సో మీ ప్రోగ్రామ్ వన్స్ విన్న తర్వాతనే నేను పాజిటివ్ ఫీల్ అయ్యాను సార్. నేను కాన్ఫిడెంట్, పాజిటివ్ ఫీల్ అయ్యాను. అలా కాన్ఫిడెంట్ ఉంది ఫ్యూచర్ లో ఇది మీరైతే మిడిల్ క్లాస్ పీపుల్, రిచ్ పీపుల్ చేయాలని మీ టార్గెట్, ఆ పాయింట్ నచ్చింది. సో మనకు తెలియనప్పుడు ఇది తెలుసుకొని అట్లీస్ట్ ట్రై చేయాలి. ఫస్ట్ ట్రై చేస్తేనే కదా తెలిసేది అనిపించింది సార్. తర్వాత ప్రతి క్లాస్ లో వాసు గారి దగ్గర నుంచి ఇంతవరకు మేము ఎవరెవరితో మాట్లాడాను, కస్టమర్ కేర్ కానీ మీరు, తర్వాత ఇంకా కొంతమంది ఆయన తేజ, ఇంకా ఆయన ఇద్దరు సత్యనారాయణ సంథింగ్ అట్లా మాట్లాడాను సార్. సో అందరూ చెప్పినారు, ఎక్కడ కూడా అంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్, డౌట్స్ అన్ని క్లారిఫై చేసినారు. సో ఒకసారి చెక్ చేసుకొని మీరు నెక్స్ట్ స్టెప్ ఎలా వేయండి, ఇది ఎప్పుడైనా మీకు మీకు సపోర్ట్ ఉంటామని చెప్పినారు సార్. సో అందుకనే మేము బ్లైండ్ గా ఎప్పటి నుంచి చెప్తాం, బ్లైండ్ గా మేము ఫాలో అయ్యాను. ఎప్పుడైతే వాసు గారి వీడియో విన్నప్పటి నుంచి అప్పుడు ఇప్పటి వరకు కూడా బ్లైండ్ గా, మనకు తెలియదు మీ దగ్గర నుంచి, మీ ప్రాసెస్ నుంచి నేర్చుకోవాలి అని. సో దాన్నే ఫ్యూచర్ లో కూడా ఫాలో అవుదాం అనుకున్నాను సార్. ఫాలో అవుతాను కూడా. సో ఇవన్నీ ఉన్న అమౌంట్, ఇప్పుడు ఏదైతే అమౌంట్ వస్తుందో శాలరీ అమౌంట్, ఇది ఎట్లా కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా, తర్వాత నెక్స్ట్ ఈ మిడిల్ క్లాస్ పీపుల్ టు రిచ్ పీపుల్ అవ్వడానికి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉందో, దానికి అమౌంట్ ఎలా రన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా అనేది కొంచెం తెలుసుకున్నాను. ఫర్దర్ నేర్చుకొని ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి.